నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. దిస్ ఇస్ శ్రావణి. ఈ రోజులలో మనం ఎక్కడ చూసినా కూడా కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు ఒక ఫామ్లోకి వస్తున్నాము అనే టైంలో వాళ్ళు ప్రీవియస్గా చేసిన పనులైనా లేకపోతే వాళ్ళు ప్రీవియస్గా తోటి యాక్టర్స్నైనా లేకపోతే తోటిగా ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఇప్పుడు వాళ్ళ కెరియర్కి ఒక పెద్ద అడ్డుగోడగా నిలుస్తున్నాయి. తాజాగా ఢీ షో అభి అనే వ్యక్తితో నేను 5 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నాను, ఇప్పుడు వేరే ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కూడా కావ్య అనే అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనే విషయాలపై మనతో పాటు విశ్లేషించడానికి ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణి. మ్యామ్, మీరు వినే ఉంటారు, ఇప్పుడు తాజాగా ఢీ షోలో ఏదైతే అభి అనే ఒక వ్యక్తి డాన్స్ మాస్టర్గా ఉండేవాడు, అతను నాతో పాటు ఒక 5 years లివిన్లో ఉన్నాడు, దాని తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను వేరే అమ్మాయిని అని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అసలు ఈ లివింగ్ రిలేషన్స్ అంటే ఏంటి? అసలు ఎందుకు ఈ లివింగ్ రిలేషన్స్లోకి వస్తున్నారు? లివింగ్ రిలేషన్స్ అనేటువంటివి వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పరచుకున్నటువంటి ఒక రిలేషన్షిప్. అంటే లివింగ్ రిలేషన్లోనే రిలేషన్ అని ఉంది. లివింగ్ రిలేషన్షిప్ అంటే లివింగ్ రిలేషన్ అంటే రిలేషన్షిప్ అంతే. వాళ్ళకు వాళ్ళు పెళ్ళి పెటాకులు లేకుండా ఒక కప్పు కింద బ్రతకడానికి వాళ్ళు పెట్టుకున్న పేరు రిలేషన్షిప్ అనేటువంటిది. అయితే ఇక్కడ ఢీ షోలో బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఆ అమ్మాయి ఎక్కడో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తూ ఢిల్లీలో ఉన్న అమ్మాయిని ఈ అభిలాష్ అనే వ్యక్తి పిలిపించాడనేటువంటిది ఒక అభియోగం. పిలిపించి బలవంతంగా ఢీ షోలో పార్టిసిపేట్ చేయించాడనేది ఒక అభియోగం మోపబడింది అభిలాష్ మీద. అయితే ఒక అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకుండా, ఒక అమ్మాయికి డ్యాన్స్ రాకుండా ఒక ఢీ షోలో అమ్మాయి పార్టిసిపేట్ చేసింది అంటే అది నమ్మశక్యంగా లేదు. ఆ అమ్మాయికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ ఫీల్డ్లో ఆ అబ్బాయితో కలిసి ఒక కెమిస్ట్రీని పండించగలదు స్క్రీన్ మీద. సో ఆ విధంగా వాళ్ళు అలా మొదలైన వాళ్ళ పరిచయము ప్రేమగా మారింది. ప్రేమ అంటున్నాను కానీ ఈ రోజుల్లో ప్రేమలు లేవు, కానీ మనం చెప్పుకోవాల్సింది ప్రేమ అనే కాబట్టి ఇద్దరు ప్రేమ అనేటువంటి పేరు పెట్టుకొని ఒక లివింగ్ రిలేషన్షిప్లో కొన్ని సంవత్సరాలు గడిపేశారు. అటు పేరెంట్స్కి తెలుసో లేదో మనకు తెలియదు, ఇటు అబ్బాయి తాలూకు తల్లిదండ్రులకు తెలుసో ఆ పేరెంట్స్కి తెలుసో లేదో మనకు తెలియదు. కాకపోతే వీళ్ళు మాత్రం ఆ రిలేషన్షిప్ బేస్ చేసుకుని ఒకే కప్పు కింద బ్రతుకుతూ ఆ ఢీ షోలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆత్మహత్య చేసుకుంది కావ్య కళ్యాణి. ఏ సందర్భంలో చేసుకుంది? అభిలాష్ అనే వ్యక్తి ఇన్ని రోజులు నాతో ఈ విధంగా గడిపి నాతో టైం అంతా స్పెండ్ చేసి సడన్గా ఒక వేరే మ్యారేజ్ చేసుకుంటున్నాడు, నాకు అన్యాయం జరిగిపోతుందని ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తూ వీడియో కాల్ చేసి వీడియో రికార్డింగ్ పంపించి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే పోయినోళ్ళు మంచోళ్ళు కాదు, ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. ఇక్కడ రిలేషన్షిప్లో ఇద్దరూ ఉన్నారు, ఒక్కరి వల్ల అయింది కాదు ఇది. రిలేషన్షిప్ అంటే 5 సంవత్సరాలు ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు కాబట్టి ఆ రిలేషన్షిప్లో ఇద్దరికీ బాధ్యత ఉంది. ఒక్కళ్ళని మనం దోషులు చేయలేము ఇక్కడ. అయితే ఇక్కడ ఒక తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కావ్య కళ్యాణికి ఇంతకుముందు ఒక అబ్బాయితో పెళ్ళయింది అన్న విషయాన్ని ఈ అమ్మాయి దాచిపెట్టి ఈ అభిలాష్తో రిలేషన్షిప్లో ఉండడం వల్ల సడన్గా అబ్బాయికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ రిలేషన్షిప్ గురించి, అంటే అంతకుముందు ఆ అమ్మాయికి పెళ్ళయిందనే విషయం తెలిసి ఈ అబ్బాయి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు అనేది ఒక అభియోగము కావ్య కళ్యాణి మీద మోపబడింది. ఆ కారణం వల్లనే నేను ఆ అమ్మాయిని వదిలేశాను అని ఈ అబ్బాయి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం కావ్య కళ్యాణిని క్వశ్చన్ చేయడానికి మనకి మనిషి బ్రతికి లేదు, ఆమె చనిపోయింది. కారణాలు 5 సంవత్సరాలు కలిసి ఒక కప్పు కింద బతకడానికి ఉన్న ధైర్యము ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని అన్నప్పుడు నిలదీసి తల్లిదండ్రుల్ని పిలిచి అత్తమామలు కాని అత్తమామలు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి ఇదిగో ఇలా జరిగిపోయింది, ఇన్ని సంవత్సరాలు మీ అబ్బాయితో నేను రిలేషన్షిప్లో ఉన్నాను, మేమిద్దరం తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి, ఇప్పుడు మేమేం చేయాలి, ఇప్పుడు మాకు ఒక సొల్యూషన్ కావాలి, ఎందుకంటే ఈ అబ్బాయి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాకు న్యాయం చేయండి అని ఆ అమ్మాయి అడిగి ఉండినట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగి ఉండేది. అసలు ఏం జరిగిందో మొత్తం బయటకు వచ్చేది. ఇన్ కేస్ ఆ అమ్మాయి అంతకుముందు తప్పు చేసినా కూడా అభిలాష్ తల్లిదండ్రులు కానీ అభిలాష్ వాళ్ళ అత్తమామలు అంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయిని క్షమించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉండేవాడు, ఈ అమ్మాయి బయటపడేది. అలా కాకుండా ప్రపంచాన్నంతా వదిలేసి
తల్లిదండ్రులను వదిలేసి ఉంటే అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు ఉండుంటారు, వాళ్ళని వదిలేసి ఇదే జీవితము డీషో జీవితం కాకుండా ఈ అబ్బాయే నా లోకము, ఈ అబ్బాయి తప్పితే నన్ను చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని, తన జీవితం ఇంతటితోనే ముగిసిపోతుందని ఒక చెత్త నిర్ణయం అంటాను దాన్ని. ఆడపిల్లలు అనేవాళ్ళు ఎన్నో రంగాల్లో ఈ రోజుల్లో ముందుకెళ్తున్నారు. అసలు అమ్మాయికి ఉన్న విలువ నిజం చెప్పాలంటే ఎంతోమంది అబ్బాయిలు బాధితులుగా ముందుకు వస్తున్న సందర్భాల్లో ఆడపిల్లలది ఎంత డామినేషన్ ఉందో మనకు తెలుస్తోంది. అంత డామినేషన్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక ఆడపిల్లవై ఉండి నువ్వు ధైర్యం చేసి ముందుకొచ్చి చట్టానికి చెప్పి ఇలా తప్పు చేశాను ఒప్పుకుంటే ఎవరైనా క్షమిస్తారమ్మా. క్షమించండి అని అడిగిన తర్వాత క్షమించలేదు అంటే వాళ్ళు ఇంకా మనుషుల కింద లెక్క రారు నా దృష్టిలో. ఖచ్చితంగా ఈ అమ్మాయికి క్షమాపణ దొరికేది. క్షమాపణ అడిగేసి చక్కగా తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా ఎవరినో ఒకరిని ఈ అబ్బాయి ఇంకా కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ రన్ చేయాల్సినటువంటి అమ్మాయి అర్ధంతరంగా తన ప్రాణాన్ని కోల్పోయింది. ఈరోజు ఆ తల్లిదండ్రులకి బాధే, అబ్బాయి తాలూకు తల్లిదండ్రులకి బాధే, వాళ్ళకి నరకమే కదా. తమ కొడుకు ద్వారా ఒక అమ్మాయి చనిపోయింది, బాధ్యత అబ్బాయిది ఎంతవరకు అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఏదన్నా కానీ ఒక బ్లేమ్ అనేది భయంకరమైనటువంటి బ్లేమ్ అనను, తప్పు కూడా అబ్బాయిది ఉంది. బ్లేమ్ అంటే ఇప్పుడు ఇద్దరూ సంతోషంగా గడిపినప్పుడు ఒకళ్ళు చనిపోయినప్పుడు రెండో వాళ్ళని తప్పుడు వాళ్ళ కింద మనం జమ చేసేస్తున్నాం కదా. ఆ భారం అంతా అబ్బాయి మొయ్యాలి. ఇప్పుడు జీవితాంతము ఒక దోషిగా శిక్ష అనుభవించాలి. అమ్మాయి చనిపోవడం వల్ల ఇటు వాళ్ళ తల్లిదండ్రులు ఇటు వీళ్ళ తల్లిదండ్రులు ఉంటే అక్కజెల్లిళ్ళు అన్నజెల్లిళ్ళు అందరూ కూడా ఒక బాధని ఒక నరకాన్ని ఈ భూమి మీద మిగిలిచిపోయింది ఆ అమ్మాయి నిజం చెప్పాలంటే. కాబట్టి ఆడపిల్లలు ఇలాంటివి జరిగినప్పుడు కంగారు పడకుండా దిగులు పడకుండా ధైర్యంగా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇలా జరిగిపోయింది మమ్మల్ని మీరు ఆదరించండి అంటే ఏ తల్లిదండ్రులైనా కూడా ఆ బిడ్డల్ని కడుపులో పెట్టుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కాదు మ్యామ్, ఇప్పుడు ఆ అమ్మాయికి ఇదివరకు మ్యారేజ్ అయింది, అతనితో సెపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అభితో కంటిన్యూ అయింది. అలా కంటిన్యూ అయినప్పుడు అభితో 5 years లివింగ్లో ఉన్న అమ్మాయి తనకి ఎందుకు చెప్పలేకపోయింది అంటారు? అంటే చెప్పడానికి తనకి ఎలాంటి ఎక్కడ అభిలాష్ ఈ విషయం చెప్తే దూరం అయిపోతాడో. పొజెసివ్నెస్ అంటే ప్రపంచంలో 25 ఏళ్ళు పెంచిన 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ అంతా పోయింది, గాలి కొట్టుకొని పోయింది. నిన్నగా కంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం పరిచయమైనటువంటి అభిలాష్ ఆమెకి చాలా ముఖ్యమైన వ్యక్తి అని అనుకోవాలి మనం, అంతే కదా. తల్లిదండ్రుల ప్రేమ పోయింది, దేవుడు లేదు, ఏమీ లేదు. ప్రపంచంలో స్నేహితులు ఇప్పుడు ఇంపార్టెంట్, ఎందుకంటే స్నేహితులే కదా మొత్తం అంతా స్టోరీ అంతా నడిపించేది. అంటే బుద్ధి మాటలు చెప్పేది లేదు. ఒక అమ్మాయి అంటది అభిలాష్ చాలా చెడ్డవాడు, ఆ అబ్బాయి వీడియోలన్నీ కూడా ఈ అమ్మాయి చూసి బోరుమని ఏడ్చింది అంటే అప్పుడు నువ్వు చెప్పు తీసుకుని ఆ పిల్లని ఎందుకు కొట్టలేదు? కావ్య, నీకు బుద్ధి జ్ఞానం లేదా? వీడిది చెడ్డవాడైనప్పుడు వాడితో నువ్వు ఎందుకు రిలేషన్షిప్లో కంటిన్యూ చేస్తున్నావు? పద మీ అమ్మ నాన్న దగ్గర చెప్దాము, లేకపోతే మీ కాబోయే అత్తమామల అభిలాష్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తాము, ఈ అబ్బాయి లైఫ్ ఇలా ఉంది, నిన్ను ఇలా బాధ పెడుతున్నాడు, ఇవన్నీ మనం కన్వే చేద్దామని. ఆ జ్ఞానం ఉన్న అమ్మాయి అయితే చెప్పాలి కదా వాళ్ళ ఫ్రెండ్కి. చెప్పకుండా రన్ చేసి పైగా అభిలాష్ చాలా బాధ పెట్టాడు కావ్య కళ్యాణి అని చెప్పి వకాలతా పుచ్చుకొని ఆ అబ్బాయి గురించి మాట్లాడుతుంది. మరి ఈ అమ్మాయి చేసింది తప్పు కాదా? అంటే చచ్చిపోయిన అమ్మాయి గురించి మనం తప్పులు మాట్లాడు. ఇక్కడ నేను కావ్య కళ్యాణి అనే కన్నా ఒక అమ్మాయి అంటాను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు లేదు కాబట్టి మనం అమ్మాయి పేరు చెప్పకూడదు. ఆ అమ్మాయి పేరు మనం ప్రస్తావించాం, ఎందుకంటే ఆమె ఆత్మ భగవంతుడి దగ్గర మంచిగా ఉండాలని, ఆమె సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని కోరుకుంటున్నాను. ఒక అమ్మాయి అందాం, నువ్వు ఆ అబ్బాయితో అన్ని రోజులు రిలేషన్షిప్లో ఉండి ఈరోజు ఆ అబ్బాయిని ఒక్కడనే బ్లేమ్ చేసేసి ఆ అబ్బాయిని వదిలేసి నువ్వు వెళ్ళిపోతే ఎంత నింద ఆ పిల్లోడి మీద. ఇప్పుడు మొత్తం అంతా వీడియోలో కూడా అబ్బాయి పేరే చెప్పింది, నా చావుకు కారణం ఫలానా అని. కానీ నువ్వు కూడా అబ్బాయితో కలిసి ప్రయాణం చేసావు కదా, నువ్వు కూడా నీ ఫ్లాష్ బ్యాక్ని దాచిపెట్టి ఆ అబ్బాయి దగ్గర ఎందుకు ఆ అబ్బాయి ప్రేమను ఎక్కడ మిస్ అవుతాను, ఎక్కడ నన్ను వదిలేస్తాడు అంటే అంత పిచ్చి ప్రేమ పెంచేసుకుందనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్లో ఇలా ఆలోచిస్తే ఒకవేళ మేబీ ఆమె స్టార్టింగ్లోనే తన పాస్ట్ గురించి చెప్పేసి ఉంటే మేబీ అది అక్కడే కట్ అయిపోయి ఆ అమ్మాయి ఇప్పటికీ సర్వైవ్ ఉంటే ఉండేది, పోతే పోయేవాడమ్మా. ఏంటి మనుషులు శాశ్వతమా? ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉండట్లేదు, రేపు ఉన్నోళ్ళు ఎల్లుండి ఉంటారో లేదో తెలియదు. ఒక్కసారి మనము మీడియా ఓపెన్ చేస్తే ఎన్నో మరణాలు రోజుకి సంభవిస్తున్నాయి, ఎన్నో రకాలుగా. డ్యాన్స్ చేస్తూ చచ్చిపోయిన అమ్మాయి అంట, జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ చచ్చిపోయిన అబ్బాయి, బస్సులో డ్రైవింగ్ చేస్తూ డ్రైవరు, సైకిల్ మీద పోతూ చనిపోయిన అబ్బాయి, క్లాస్ రూమ్లో అలా ఒరిగిపోయిన అమ్మాయి చనిపోతున్నారు వెంటనే. ఎవరు చావుకి ఎవరు బాధ్యులమ్మా? నిజం, ఎవరు చావును ఆపగలరు చెప్పండి? ఇప్పుడు ఆమె చావు ఆమె రాసుకుంది. మన జీవితాన్ని భగవంతుడు రాస్తాడు,
మనం ఏమనుకుంటే మనం అది అవుతామన్నటువంటి జ్ఞానము నిజంగానే మీ విషయంలోనే నేను చెప్తాను, మీకైనా చెప్తాను శ్రావణి, మీకు మీరు నేను ఫలానా అవ్వాలి అనుకునే ఒక కాన్ఫిడెన్స్ మీ మైండ్లో ఉంటే దాని మీద మీరు అటెన్షన్ పెట్టుకుంటే మీరు ఏమవ్వాలో అది అవుతారు డెఫినెట్గా. అలా మనల్ని మనము యవనస్తులు యంగ్స్టర్స్కి చెప్తున్నాను నేను, మనం ఏమవ్వాలి అని మనం అనుకుంటామో మన మైండ్లో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం అది ఫిక్స్ చేసుకుంటామో ఖచ్చితంగా ఏదనుకుంటామో ఖచ్చితంగా ఆ స్థాయికి మనం చేరతాము. ఎందుకంటే అది నా విషయంలో నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి, అందుకని అంత ఘంటాపదంగా చెప్తున్నా. అలా చేసుకోవాల్సినటువంటి యువత ఈరోజు అమ్మాయిల పేరుతోనో అమ్మాయిల పేరు చెప్పుకొని అమ్మాయిల అబ్బాయిల పేరు చెప్పుకొని సూసైడ్లు చేసుకోవడం, పెళ్లి చేసుకొని వదిలేశాడని చెప్పి చచ్చిపోవడం, భర్త హింసలు పెట్టాడని భార్య మరణం, లేకపోతే వాడే ఈయన చంపేయటం ఎన్ని చూస్తున్నాం మనం ఈరోజు. అలా కాదు, ఆడపిల్లలు దేనికి బెదరకూడదు, చెదరకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏం అవ్వాలనుకోది అవ్వటమే. మనకు అడ్డంకులు వస్తాయి, అది భర్త రూపంలో రావచ్చు, అతమామల రూపంలో కావచ్చు, కొంతమందికి పేరెంట్స్ రూపంలో రావచ్చు, లేకపోతే సమాజం రూపంలో రావచ్చు, దుష్టులు దుర్మార్గులు ఉంటారు దాడి చేసేవాళ్ళు, వాళ్ళ రూపంలో రావచ్చు. అలర్ట్గా ఉండాలి ఆడపిల్ల, అంతే. ఒక డైనమైట్ లాగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళిందంటే ఒక డైనమైట్ వెళ్తున్నట్టే ఉండాలి. ఆడపిల్లలాగా కనిపించకూడదు. ఆడపిల్లలాగా ఎప్పుడైతే కనిపిస్తుందో మగవాడు పట్టుకుంటాడు దాన్ని, ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని బాధ పెట్టడం చేస్తాడు. కొంచెం సాఫ్ట్గా కనపడింది అనుకో ఒక్కసారి నొక్కి చూద్దాం అనుకుంటాడు. కొంచెం గట్టిగా ఉందనుకో దీని జోలికి పోతే కొంచెం ప్రాబ్లమే మనకి, ఏదో కొంచెం అగ్రెసివ్గా ఉంది, మన బాడీ లాంగ్వేజ్ ద్వారానే మనం ఏంటనేది నిరూపించుకోవచ్చు ఆడపిల్లలు. అలాంటి స్థితిలో అలాంటి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి మన దేశంలో ఈ ప్రపంచంలో ఆడపిల్లలు బేలగా చనిపోవడము అదేదో పెద్ద గొప్ప విషయంలాగా వీడియోలు చేయటము, పలానే సుబ్బారావు నా సుబ్బారావు వాళ్ళు నేను చచ్చిపోయాను, లేకపోతే వెంకట్రావు వాళ్ళు చచ్చిపోయాను, రాజేష్ వాళ్ళు చచ్చిపోయినాను, ఆ సుబ్బలక్ష్మి వాళ్ళు చచ్చిపోయినాను వీడియోలు చేయటము, వాళ్ళకి మళ్ళీ శిక్షలు, కోర్టు చుట్టూ తిరగడాలు, పోలీస్ స్టేషన్లు. పోనీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి వెంటనే శిక్షలు పడతాయా? కేసు ప్రొలాంగ్ అవుతుంది. నువ్వు చచ్చిపోయి ఏం సాధించింది? ఏం సాధించదు. ఎందుకంటే వెనక అన్ని వీళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఏమి ఆషామాషిగా చేరి ఏ కేసును కూడా జాగ్రత్తగా పరిశోధించి ఏం జరిగింది, అమ్మాయి చనిపోయినప్పటికీ ఆ వెనక ఏం జరిగింది, ఏమి నిజాలు ఉన్నాయన్నీ వాళ్ళు వెలికి తీస్తారు. దోషి అని చెప్పి నువ్వు వీడియో చేసి చచ్చిపోయినంత మాత్రాన వెంటనే అభిలాషను తాత్కాలికంగా అరెస్ట్ చేసినప్పటికీ కూడా నిజాలు వాళ్ళు కూడా విచారిస్తారు. అప్పుడు ఏది న్యాయము ఏది ధర్మం అనేది వాళ్ళు కరెక్ట్గా నిర్ణయం తీసుకుని నిజంగా అభిలాషే కాదు అభిలాష్ లాంటి వాళ్ళు శిక్షార్హులు అనుకుంటే చట్టం ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తుంది, శిక్షించాలి కూడా. సో మ్యామ్, ఇప్పుడు వీళ్ళు 5 years లివిన్లో ఉన్నప్పుడు అలా ఉండడానికి ధైర్యం వచ్చింది. డీ షోలో ఆమె ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ చేస్తుందో అది మానేసుకొని వచ్చి డీ షోలో పార్టిసిపేట్ చేయడానికి ధైర్యం ఉంది. మరి ఇలా జరిగినప్పుడు అతను ఇంకో పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి ఎందుకు ధైర్యంగా మాట్లాడలేకపోయింది? నేను ఇందాక అదే చెప్పాను నీకు, పేరెంట్స్కి చెప్పుకొని ఇలా జరుగుతుందమ్మా, నాకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పడానికి నోరు లేదా? 10 మందిలో నువ్వు చక్కగా డాన్స్ వేసావు, అంతమంది ముందు శభాష్ అనిపించుకున్నటువంటి ధైర్యం ఉన్నటువంటి నీకు 5 సంవత్సరాలు సమాజాన్ని పట్టించుకోకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోకుండా నువ్వు సంసారం చేయగలిగినటువంటి సంసారం అనాలి నేను ఇక్కడ. ఎందుకంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ అనేది నాకు అర్థమైంది. ఆ రిలేషన్షిప్లో నువ్వు అంత క్లోజ్గా ఉండగలిగిన దానివి ధైర్యంగా నువ్వు 10 మందిలో 10 మంది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికీ ఇంట్లో కుటుంబ సభ్యులను కూర్చోపెట్టి మాట్లాడే ధైర్యం నీకు లేకపోయిందా? సో ఆ ధైర్యము ప్రతి ఆడపిల్లకు ఉండాలా. ఈమెలాగా ఎవరు చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకుంటే ఏముంది, కనుమరుగైపోతావు. ఇప్పుడు ఆ పేరు కావ్య కళ్యాణ్ అనే పేరు తీసేయబడుతుంది అంతే. ఆమె లైఫ్ ఏమన్నా ఎవరికైనా రోల్ మోడల్ అవుతుందా? ఆమె కాదు. అదే నువ్వు ఎదిరించి మళ్ళీ ఆ అబ్బాయిని మెడల వంచి నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే శభాష్ అనేవాళ్ళు అందరు నిన్ను, సాధించింది అభిలాషిని, ఇన్ని సంవత్సరాలు ఆ అబ్బాయితో కలిసి ప్రయాణం చేసినందుకు చివరికి వాడిని గెలుచుకుందని అందరు నిన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. సో తప్పు జరిగినప్పుడు వెంటనే దండించటము లేకపోతే పెద్దవాళ్ళ దృష్టికి తీసుకురావడం అనేది చేయాల్సింది ఆడపిల్లలు అంటే ఎవరైనా సరే బాధితులు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. సో నేను అదే చెప్తున్నాను, ధైర్యంగా ఉండాలి. అసలు ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి, కానీ జరుగుతున్నాయి. జరగకుండా చేసుకోవాలి. జరిగినప్పుడు ఏం చేయాలి అంటే పెద్దల దృష్టికి తీసుకురావాలి. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించినప్పుడు పెద్దవాళ్ళకి చెప్పడం మినిమం ధర్మం. కరెక్ట్గా అమ్మాయికి 20 ఏళ్ళు దాటినాయి, తల్లిదండ్రులు మేజర్ అయింది, తల్లిదండ్రులకు చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను ఇంత దూరం చదివించి నిన్ను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేపించి వాళ్ళకి ఒక ఐడియా తన బిడ్డ పట్ల ఉండకుండా ఉంటుందా? ఏదో సంపాదిస్తుంది, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుంది,
నేను ఉద్ధరిస్తుందనే మాటే వాడతాను ఇక్కడ, ఎందుకంటే బాధ అనమాట నాకు. నా బిడ్డ ఏదో మమ్మల్ని చూస్తుంది, మంచి లైఫ్ ఉంది నా బిడ్డకి అనుకునే తల్లిదండ్రులకి మీరు చేసిన పని వల్ల ఏంటి లాభం? వాళ్ళకి ఎంత కడుపు శోకం. సో ఏదైనా చేసేటప్పుడే జాగ్రత్త పడాలి. లేదా స్నేహితులు అనే వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి చెత్త విషయాలకి ఎంకరేజ్ చేయకుండా చెప్పాలి వాళ్ళకి, ఇది తప్పు ఇది ఒప్పు అని. వాళ్ళు కూడా అదే బాటలో ఉండేవాళ్ళు అయితే మనం ఏం చేయలేం. అందుకే మన స్నేహితులు ఎవరో తెలిస్తే మనం ఏంటో చెప్పగలరు అంటారు పెద్దోళ్ళు. సో నేను యువతకి చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సూసైడ్లు చేసుకోకుండా తల్లిదండ్రులకి చెప్పుకొని, మీ వెల్ విషర్స్కి చెప్పుకొని ఆ యొక్క ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలో తెలుసుకొని తెలివిగా బయటపడడం నేర్చుకోండి. సూసైడ్లు చేసుకోవద్దు. మీ ప్రాణాలు ఎంతో విలువైనవి, వాటికి ఒక సార్థకత కల్పించండి అని నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కటి మాటలు చెప్పారు. ఈ జనరేషన్కి మీ వర్డ్స్ ఎంతో ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.